गुड मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ऑर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ रिलेट भारत, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అంటే మన ఆత్మ ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుని ఈ భూమి మీదకి వస్తుంది. ఆ తర్వాత మన ఆయుష్ ప్రకారం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 సంవత్సరాలు బ్రతుకుతాం. ఆ తర్వాత మనం హిందూ సంప్రదాయంలో ఈ భౌతిక కాయం ఏదైతే ఉందో దీన్ని దహనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ చివరిలో ఈ అస్థికలు, బూడిద ఏదైతే ఉందో ఇదంతా పవిత్రమైన నదిలో కలపడం జరుగుతుంది. అంటే ఓపిక లేని వాళ్ళు దగ్గరలో ఉన్న నదుల్లో కలపడం జరుగుతుంది, లేదంటే ఓపుకున్న వాళ్ళు గంగా నదిలో కలపడం. ఇది కర్మ సిద్ధాంతం. అంటే ఇక్కడ గరుడ పురాణంలో అంటే మీకు అందరికీ తెలుసున్న విషయమే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా ట్రావెల్ చేస్తాడు, తర్వాత తను చేసిన పాపాలకి కర్మలు అనుభవించడం, తర్వాత తిరిగి మరో జన్మ ఎత్తడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక తల్లి గర్భాన్ని ఎంచుకుని మళ్ళీ ఈ భూమి మీదకి రావడం. ఈ ప్రాసెస్లో మన ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఇది పరిశుద్ధ ఆత్మ అంటే మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించి తిరిగి ఒక స్వచ్ఛమైన ఆత్మగా మళ్ళీ ఒక ఇన్నోసెంట్ ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుని గత జన్మలో కొన్ని ఏదైతే రుణానుబంధాలు ఉన్నాయో ఇవన్నీ తీర్చుకోవడం తిరిగి మనం ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది నాకు ఉన్న నాలెడ్జ్ తక్కువ, నాకున్న నాలెడ్జ్లో దీన్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక వ్యాఖ్య రావడం జరిగింది బ్రాహ్మణ సమాజం నుంచి. అంటే మంత్రం బ్రాహ్మణుల అధీనంలో ఉంటుంది అనే ఒక దీని గురించి కొంతమంది మేధావులు బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహనం చేయడం జరిగింది. అంటే చివరి వరకు అతని శరీరంలో ఏదైతే ఉందో ఈ భూమి మీద అతని గుర్తులు ఏమీ ఉండవు. ఆత్మ వాళ్ళ యొక్క పాప పుణ్యాల ఫలితంగా స్వర్గం, నరకం అనేది ఉంచుకుని తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. కాకపోతే కొంతమంది అంటే కొన్ని మతాలు విదేశాల నుంచి వచ్చినాయి. అంటే వీళ్ళు దహనం చేయరు, ఇక్కడ భూస్థాపితం చేస్తారు, భూమిలోనే కప్పెట్టడం జరుగుతుంది. అంటే కొంతమంది కొన్ని ప్రార్థనా మందిరాల్లో మీకు దెయ్యాలను వదిలించేస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. మంత్రం బ్రాహ్మణుల అధీనంలో ఉంది, ఇది వాస్తవం. మన పుట్టుక నుంచి 16 కర్మలు జరుగుతాయి చనిపోయే వరకు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణులు దగ్గరుండి చిత్తశుద్ధిగా మంత్రోచ్చారణతోటి మనకి చేయడం జరుగుతుంది. మనకి మరో జన్మలో మళ్ళీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన చివరి వరకు ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు వేరే మతాల్లో అంటే మేము తాయెత్తులు ఇస్తామని కొంతమంది, మేము ఈ ప్రార్థనా మందిరాల్లో కొంతమంది మేము మీకు ఉన్న ఈ దెయ్యాలని వదిలించేస్తామని, వీళ్ళు ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు. వీళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు మన దేశంలో కొంతమందిని ట్రాప్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక భూమిలో ఖననం చేశారు, ఇది మళ్ళీ ఈ భూమి మీదే ఒక దెయ్యమై తిరుగుతుంది. ఈ దెయ్యాలని అధీనంలోకి తీసుకుని వీళ్ళు మన ప్రజల మీద ప్రయోగించి మేము ఆ ప్రార్థనా మందిరంలోకి రండి అని మీ దెయ్యాన్ని వదిలించేస్తామని ఒక విధమైన ఒక క్షుద్ర పూజలు చేయడం జరుగుతుంది మన దేశంలో. ఈ క్షుద్ర శక్తులు ఈ దేశం నుంచి పోవాలి అంటే మీరేం చేయాలంటే, ఇప్పటికే మించిపోయింది ఏం లేదు. ఎవరైతే మతం మారి వేరే మతాలకు వెళ్ళారో వీళ్ళు దగ్గరలో ఉన్న రామ మందిరానికి వెళ్ళి తప్పైందని క్షమించమని కోరి ఈ హనుమాన్ చాలీసా చదవండి. ఈ క్షుద్ర శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ దేశాలకి తిరిగి వెళ్ళిపోతాయి. దయచేసి వేరే మతాల్లోకి వెళ్ళే వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. నేను ఇచ్చే మెసేజ్లు అంటే
ఈ భూమి మీద ఈ క్షుద్ర శక్తులు పెరిగిపోతున్నాయి. దీనికి ఒక ఒక వ్యక్తి ఒక ఒక మత బోధకుడు చెప్పిన ఒక విషయాన్ని మీకు ఇక్కడ ప్రస్తావిస్తాను. అమెరికానే ఒక ప్రభువు పరిపాలిస్తున్నాడు, భారతదేశాన్ని ఒక మతం పరిపాలిస్తోంది అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నేను రీసెంట్గా జరిగిన ఒక విషయాన్ని నేను ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక ఐలాండ్ తీసుకుని అక్కడ అమ్మాయిలను తీసుకువెళ్ళి విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకెళ్ళి ఏం చేశారనేది మీకు తెలుసు. అక్కడ నరబలులు ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తే ఆ టైంలో పిచ్యూటరీ గ్లాండ్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ టైంలో రక్తాన్ని తాగితే యవ్వనం నుంచి యవ్వనవంతుగా ఉంటాడు. ఇలాంటి ఏదో మూఢనమ్మకాలు ఇవి అమెరికాలో ఉన్నాయి ఇప్పటికీ. ఇది తెలుసుకోకుండా ఇక్కడ ఈ మూఢనమ్మకాలతోటే అంటే మన సమాజంలో ఇటువంటి మూఢనమ్మకాలు పోవాలి, అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది. కొంతమంది ఏదో అంటే ఒకడు వ్యాఖ్యానించాడు ఈ మధ్యన రీసెంట్గా, ఇక్కడ హనుమంతుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేకపోతే మా జాంబవంతుడు మా కులానికి చెందినవాడు, లేకపోతే శ్రీకృష్ణుడు మా బావ అని రామాయణ మహాభారతాల్లో రిలేషన్స్ పెంచుకోవడం. కాకపోతే వీడు క్రైస్తవ మతం గురించి బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, బ్రాహ్మణులు అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పబోయే విషయం, ఇక్కడ ఎవరైతే మీకు ఈ కులాలు ఏదైతే ఉన్నాయో ఈ కులాలని మేము రాముడిని సీతని వెతకడంలో మేము సహకరించాము. ఇటు జాంబవంతుడు మహాభారత యుద్ధం 18 రోజులు అయితే జాంబవంతుడు శ్రీకృష్ణుతో 28 రోజులు యుద్ధం చేశాడు. జాంబవంతుడు తర్వాత తెలుసుకుని రాముడి యొక్క గొప్పతనం తెలుసుకుని ఇక్కడ సత్యభామని శ్రీకృష్ణుడికి ఇవ్వడం జరిగింది అని తెలియచేయడం జరిగింది. ఈ వ్యక్తికి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. అక్కడ మధురాలో శ్రీకృష్ణ జన్మస్థలంలో శ్రీకృష్ణుడి మందిరాన్ని కోలుగొట్టేసి వేరే మందిరం నిర్మించడం జరిగింది. నీకు దమ్ముంటేరా అక్కడ మళ్ళీ మధురాలో శ్రీకృష్ణ మందిరం, శ్రీకృష్ణ స్థానంలో అక్కడ శ్రీకృష్ణుడి మీ బావ శ్రీకృష్ణుడి మందిరం కట్టడానికి సహకరించి నీకు దమ్ముంటే. ఇదే ఇలా మీడియాలోకి వచ్చి రామాయణాలు మహాభారతాల గురించి మీరు మాట్లాడడం కాదు. ఇక్కడ రీసెంట్గా మనకి ఇది దగ్గరలో మనకి బ్రిటిష్ ప్రభుత్వం మనకి 250 ఇయర్స్ 300 ఇయర్స్ మనకి పరిపాలన చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు ఎవరు? అల్లూరి సీతారామరాజు గుండెల్లో బుల్లెట్స్ దింపింది ఎవరు? ఇది తెలుసుకోవాలి. అల్లూరి సీతారామరాజు గుండెల్లో బుల్లెట్స్ దింపింది ఎవరు? ఇది తెలుసుకోవాలి. ఎవరి మీద మీరు పోరాటం చేస్తున్నారు? మన హైందవ సంస్కృతిని నాశనం చేయడానికి మీరు ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఎవరో ఏదో ఎప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకుని ఇప్పుడున్న సమాజంలో మీరు వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హైందవుల్లో ఉన్నటువంటి ఈ దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని శల్యసారథ్యం చేయడానికి, వీళ్ళని మిస్లీడ్ చేయడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి. మీరు మతం మారిపోతే మారిపోండి, మా మతం హిందూ మతం జోలికి రావద్దని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇదే ఈ రోజున నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక పాస్టర్ ఈ మధ్యన రీసెంట్గా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ ఆర్యులు ద్రవిడులు గురించి మాట్లాడడం జరిగింది. ఈ ఆర్యులు అనే వాళ్ళు అగ్రకులాల వాళ్ళందరూ ఆర్యులు అని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఇరాన్ నుంచి వచ్చారు. అంటే ఎప్పుడో 3000 ఇయర్స్ బ్యాక్ ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. హిస్టరీ చెప్తుంది. వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు కాదు. ఈ దళితులు ఎవరైతే ఉన్నారో కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అసలైన హిందువులు అని ఇతను మాట్లాడడం జరిగింది. ఒకడు ఉన్నాడు, సంస్కృతం వచ్చు అని చెప్పేసి సంస్కృతం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ తీసి వక్రీకరించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వీడి పేరు కందిరి కృష్ణ ఏదో పేరు, వీడి పేరు కరెక్ట్గా కందిరి కృష్ణ వీడి పేరు. వీడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ అంటే మీరు ఒక ఏకలవ్యుడు బొటనవేలుని ద్రోణాచార్యుడు తీసేసుకున్నాడు. అంటే ఏకలవ్యుడు అంటే ఒక సత్సంగంలో ఒక ఆయన చెప్పిన విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకుని అడవి జంతువుల మీద ప్రయోగం జరిగింది. ఇది తెలుసుకున్న ద్రోణాచార్యులు అతని బొటనవేలుని తీసుకోవడం జరిగింది.
మనం ఏదైనా ఒక విద్య నేర్చుకున్నప్పుడు ఈ సమాజానికి ఉపయోగపడాలి, అంతేగాని ఏదో ఈ సమాజ విచ్ఛిన్నానికి ఉపయోగపడకూడదు. అలాగే ఈ కందిరి కృష్ణ గారికి కూడా నేను ఇదే చెప్తున్నాను. నువ్వు వేదాలు నేర్చుకున్నావు, సంస్కృతం నేర్చుకున్నావు, అందులోని వక్రీకరించి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా వేదాలు నేర్చుకుని అంటే ఈ వేదాలు నేర్చుకుని ఏదైతే సమాజం కోసం నువ్వు ఉపయోగించాలి, అప్పుడే నీ యొక్క నేర్చుకున్న విద్యకి ఒక విలువ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ద్రవిడులు అంటే కొంతమంది ఒక మేధావి ఇదే వ్యాఖ్యానించాడు. ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఒక వేరియేషన్ తీసుకొస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఈ ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు అనిపిస్తుంది. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో శివుడు వాహనం ఇది, ఉత్తర భారతదేశంలో వాహనం శివుడు రంగు ఇది, అక్కడ దక్షిణ భారతదేశంలో వేరే రంగు. ఈ ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చారని చెప్పేసి చరిత్ర ఉంది. కానీ ఆర్యులు అనేవారు భారతదేశానికి వచ్చి ఈ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియాలో ముఖ్యంగా జరుగుతుంది, ఈ వేరే ఎడారి మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక గాయత్రి మంత్రాన్ని సృష్టించి ధ్వజస్తంభాలు పెట్టి మీరు మొత్తం దేవుణ్ణే మార్చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు ఈ దేశం సంస్కృతి సంప్రదాయాలను విలువలిస్తూ ఈ సంస్కృతిలో భాగమే బతుకుతున్నారు. ఇక్కడ ద్రవిడ సంస్కృతి అని పేరు చెప్పి మొత్తం దేవుణ్ణే మార్చే ప్రయత్నాలు జరుగుతుంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇదే ఈరోజు నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.